ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ఈ అశ్మారోహణ ప్రక్రియ అయిన తర్వాత అక్కడ వధువు మాత్రమే ఆ నల్లరాతిని కుడికాలుతో బలంగా తొక్కుతుందన్నమాట. ఇక తరువాత జరిగేటువంటి తంతు ఈ వధూవరులు ఇద్దరిని కూడా ఒకరి కాళ్ళని ఒకరు తొక్కివేయట అనేటువంటి ఒక క్రియ చేస్తారు. అంటే చూడండి, ఈ యొక్క బెల్లం జీలకర్ర తంతులో శిరస్సు మీద చేయితో మొదటి స్పర్శ ప్రారంభమైనది. ఆ తరువాత ఈ యొక్క మాలిక పరివర్తనము, తాంబూలము, పాణిగ్రహణ చేయి వరకు వచ్చి ఇప్పుడు ఒకరి కాలుతో ఒకరిని తొక్కించేటువంటి ప్రక్రియ. అంటే మరింత సాన్నిహిత్యంగా దగ్గరగా ఈ వధువులు అవ్వడానికి, స్పర్శ సాన్నిహిత్యాన్ని కలిగించడానికి ఏర్పాటు చేసినటువంటిది ఒక పక్కన మనకి భౌతికంగా కనిపిస్తుంది. అంటే చూడండి, ఇందులో ఎంతమో ఆనాడు బెల్లం జీలకర్ర సమయంలో బ్రహ్మరంధ్రం పైన శిరస్సు మీద పెట్టినటువంటి చేతితో తాకినటువంటి స్పర్శ ఇప్పుడు కాలితో స్పర్శ దాకా నగసక పర్యంతము మీకు ఒకరిపైన ఒకరికి అధికారం ఉన్నది అని తెలియజేయడానికి అన్నట్లుగా పైనుండి క్రింద వరకు ఈ స్పర్శలు కలిగి చేస్తూ ఉన్నారనమాట. ఏమి చేస్తారు ఈ తంతులో అంటే అన్యోన్య ప్రీతం భలాభల స్వభావ నిగూఢితం గ్రాహ్యమిధం సూత్రానుసారం పాదపీడనం చైవ. అక్కడ 3 కాళ్ళు కలిగిన గంధపు సానపీటన తెచ్చి పెడతారనమాట. సానపీటన పెట్టి ఆ సానపీటన మీద మొదటిగా ఒకరి ఎడమ కాలు నుంచి రెండో వారు తన కుడి కాలుతో తొక్కాలన్నమాట. ఇక్కడ చాలా సరదాగా జరుగుతుంది. ఆ గట్టిగా తొక్కు అంటూ బలాలు నిరూపణ చేసుకునేటువంటి ఒక చిన్న పోటీ అన్నమాట. అన్యోన్య ప్రీతం బలాబల స్వభావాన్ని గూడితం అంటారనమాట. వీరిద్దరూ అన్యోన్యమైన ప్రీతికరంగా మరింత దగ్గరయ్యి సరదాగా ఒక్కటవడానికి అన్నట్లుగా, ఒకరి బలం ఎంత ఒకటి తెలుసుకోవాలి అన్నట్లుగా ఒక్కొక్కరికి 3 సార్లు ఈ విధంగా ఒకరి యొక్క కాలుతో మరొకరి కాలుతో, అంటే వరుని యొక్క ఎడమ కాలు కింద ఉంటే వధువు యొక్క కుడి కాలుతో 3 సార్లు తొక్కిస్తారు. తర్వాత వధువు యొక్క ఎడమ కాలు కింద ఉంటే వరుడు యొక్క కుడి కాలుతో 3 సార్లు తొక్కించి వారి యొక్క సరదాగా అన్యోన్య ప్రీతి కలిగేటువంటి విధంగా, వారి యొక్క బలాబలాలు తెలిసేటువంటి విధంగా ఆ క్రీడ సాగుతోంది. ఈ యొక్క వధువుల కాళ్ళు తొక్కించుట అనేటువంటిలో ఉండేటువంటి అర్థము, పరమార్థము, నగసక పర్యంతము కూడా మీకు ఒకరిపైన ఒకరి అధికారము కలదు. మీ బలాలు సమానమై ఉండాలి, మీరు అన్యోన్య ప్రీతి కలిగి ఉండాలి అని తెలియజేయడమే ఇందులో ఉండేటువంటి రహస్యము. జై శ్రీమన్నారాయణ.